తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఓవైపు బారుడు తన ప్రతాపం చూపిస్తుంటే మరోవైపు అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతుండగా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఏపీలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో 404.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు అలాగే తిరుపతి సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం నెల్లూరు, మన్యం జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, కాసేపు ఎండ దంచుకొడుతుంది, మరోవైపు వర్షం పడుతున్న సిచ్యువేషన్ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ప్రజెంట్ ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుత ఏలూరు జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలతో కొంత అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న అత్యధికంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం కురిస్తే ఉంగుటూరు, నిడమరులో అత్యల్పంగా 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకపోతే ఇది కొంత సీజన్ కావడంతో వాణిజ్య పంటలు పెద్దగా దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు. మామిడికి సంబంధించి నూజివీడు ఈ ఏరియాలో ఉన్నటువంటి పిందె మామిడి పూతంతా పూర్తిగా నేల రాలిపోయిందని మామిడి రైతు పూర్తిగా దిగాలు చెందే పరిస్థితి ఉంది. మరోపక్క బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో వాణిజ్య పంటలైన మొక్కజొన్న, పొగాకు పూర్తిగా నేలమట్టమయ్యాయని సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. రైతుల వద్దకు వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వారు ప్రత్యేకంగా వారికి రూపొందించినటువంటి యాప్లతో ఆ సమాచారాన్ని సేకరించేందుకు వారు సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు. మరోపక్క కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందంటూ ఈ ధాన్యం వరి రైతు పూర్తిగా నష్టపోయామంటూ వారు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఇటు వరి రైతు, వరి, మొక్కజొన్న, పొగాకు, మామిడి రైతులు నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించిన దానికన్నా కూడా ఎక్కువగా సుమారుగా 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటుగా దానికి వర్షం తోడవడంతో అసలు ప్రజలు పూర్తిగా భయభ్రాంతులకు లోనయ్యారనే చెప్పుకోవచ్చు. రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. ఏలూరు కార్పొరేషన్ కానీ లేకపోతే దేవరపల్లి హైవే మీద ఉన్నటువంటి హోర్డింగ్లు నేలకూలాయి. మరోపక్క భారీ భారీ వృక్షాలు రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ కొంత అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. వెంటనే అధికారులు స్పందించి ఇటు పోలీసు, ఫైర్, రెవెన్యూ అధికారులు మొత్తం క్షేత్రస్థాయిలోకి వెళ్లి రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న చెట్లను తొలగించడమే కానీ మరోపక్క ఈ ఈదురుగాలుల ప్రభావానికి విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరగడంతో విద్యుత్ అంతరాయం కలిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం